అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కూటమి నేతల పాపాల ప్రక్షాళన కోసమే ఈ పూజలు అంటున్న మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు శనివారం నర్సీపట్నం స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద మాజీ ఎమ్మెల్యే గణేష్ పార్టీ శ్రేణులతో కలిసి పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తిరుపతి పవిత్రతను దెబ్బతీసే విధంగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డు ప్రసాదం కల్తీ అన్నది పూర్తిగా అవాస్తవమని అన్నారు. సీఎం చంద్రబాబు పాప ప్రక్షాళన కోసం పూజలు నిర్వహించినట్లు తెలిపారు. హామీలు అమలు చేయలేక చంద్రబాబు డైవర్ట్ రాజకీయం చేస్తున్నారు అని విమర్శించారు. కుట్రతోనే చంద్రబాబు వెంకటేశ్వరస్వామి నీ రాజకీయానికి తెరలేపారన్నారు. సూపర్ 6 అమలు చేయకపోతే ప్రజలే తిరగబడతారన్నారు. నాణ్యతలేని నేయని కూటమి ప్రభుత్వమే వెనక్కి పంపిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, నియోజకవర్గంలోని 4 మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నీలు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నర్సీపట్నంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మరి పూజా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని గురించి మీ అందరూ తెలుసు ఎందుకు చేస్తున్నాము. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాక చంద్రబాబు గారు మరి ఏదైతే మరి లడ్డు మహాప్రసాదం ఉందో ఆ లడ్డు జరిగిన నెయ్యిలో జంతువులు కొవ్వు ఉందని చెప్పి చాలా ఆరోపణలు చేసిన సంగతి మనందరం చూసాం. ఒక్క విషయం తెలుసుకోవాలి మనందరం కూడా, ఈరోజు భారతదేశంలోనే మరి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అతి పవిత్రమైంది. చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నప్పుడు కూడా మరి ఉన్న టెంపుల్స్లో దేశంలో మరి మన ముఖ్యమైన మరి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి. అలాగే మనం ప్రసాదం కూడా మరి లడ్డు ప్రసాదం అనేది మహాప్రసాదంగా మనందరం కూడా స్వీకరిస్తాం. అలాంటి లడ్డు ప్రసాదంలో కలిపిన నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు ఉందని చెప్పి ఆరోపణ చేయడం చాలా సిగ్గుచేటని చెప్పి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న మనకి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు గారు ఈ విధంగా చేయడం చాలా దారుణం అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి చెప్పాలంటే ఈరోజు చూస్తే కేవలం రాజకీయాల కోసం రాజకీయాలు ఏదో విధంగా బురద జల్లాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అయితే జగన్మోహన్ గారి మీద బురద జల్లాలనే ఉద్దేశం మీదే మరి ఈ విధంగా చంద్రబాబు గారు చేశారన్న సంగతి మీ అందరూ తెలుసు. ఒకసారి మీ అందరూ తెలియాలి. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు గారు ఎంత మేధావో ఒకసారి మీ అందరూ గుర్తు చేయాలి. ఎందుకు మేధావి ఎందుకంటున్నానంటే ఈరోజు జరిగిన సంఘటన అంతా కూడా చూస్తున్నాం మనందరం కూడా. జూన్ 4వ తారీఖున ఈ సంవత్సరం జూన్ 4వ తారీఖున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అలాగే జూన్ 12వ తారీఖున 21వ తారీఖున 25 జూలై 4 తారీఖుల్లో 4 రోజుల్లో 4 ట్యాంకర్లు నెయ్యి ఉన్న ట్యాంకర్లన్నీ కూడా మరి సరఫరా చేయడం జరిగింది టీటీడీ వారికి. వారందరూ కూడా టీటీడీ వారికి 4 ట్యాంకులు రాగానే శాంపిల్ అనేది తీసుకొని ఇది బాగుందని చెప్పి 4 ట్యాంకులు కూడా పంపించారు. ఆ తర్వాత మళ్ళా జూలై 6వ తారీఖున 2 ట్యాంకర్లు, 15న 2 ట్యాంకర్లు, 4 ట్యాంకర్లు కూడా మళ్ళీ రావడం జరిగింది. ఆ ట్యాంకర్లు మరి శాంపిల్స్ అనేది తీసుకున్న తర్వాత నాణ్యత లేదని చెప్పి దాన్ని రిజెక్ట్ చేశారు. ఇదంతా కూడా ప్రధానంగా కూడా తెలుసు, ప్రపంచం అంతా కూడా తెలుసు. అవన్నీ కూడా 4 సంబంధించిన ట్యాంకర్లు నెయ్యి కూడా వెనక్కి రిటర్న్ అయిన సంగతి మీ అందరూ తెలుసు. ఎందుకంటే అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చిన ఆనవాయితీ కాదు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా మరి అప్పుడు 15 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత జగనన్న మరి ప్రభుత్వంలో కూడా సుమారుగా 18 ట్యాంకర్లు కూడా రిజెక్ట్ చేశారు. ఇదంతా కూడా నాణ్యత లేకపోతే మరి టీటీడీ వారే రిజెక్ట్ చేస్తున్న సంగతి అందరూ కూడా తెలుసు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఏదైతే 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇది ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీలో జరిగింది కాదు. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 ట్యాంకర్ల నెయ్యిని రిజెక్ట్ చేసినప్పుడు మరి అది 23వ తారీఖున జూలై 23వ తారీఖున మరి టెస్టులు కూడా రావడం జరిగింది. ఎవరికి? టీటీడీ ఈఓ గారికి. అందులో ఏముందంటే యానిమల్ ఫ్యాట్ ఉండొచ్చు అని చెప్పి ఒక రిపోర్ట్ వస్తే దాన్ని జూలై 27వ తారీఖున ఎవరైతే మరి వాళ్ళు నెయ్యి సప్లై చేస్తున్నారో ఏఆర్ డైరీ వాళ్ళకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు. అంటే స్వయాన ఎవరైతే ఈఓ గారు ఉన్నారో ఒక ఐఏఎస్ అధికారి శ్యామలరావు గారు ఎవరైతే మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఆయన నియమించారో స్వయంగా ఆయనే 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసాం, ఇది వాడలేదని చెప్పినప్పటికీ కూడా మరి చంద్రబాబు మరి కేవలం రాజకీయాల కోసం ఇది వెళ్ళింది, ఇందులో జంతువుల యొక్క కొవ్వు కలిసిందని చెప్పి మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి మరి మీ ద్వారా తెలుపు.